ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు వన్డేలు, టీ20లో సారథ్య బాధ్యతలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అప్పగిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ ను వైట్ బాల్ కెప్టెన్ గా నియమించారు. హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నాటి నుంచే ఇంగ్లాండ్ భవిష్యత్ కెప్టెన్ గా ముందుకు సాగాడు. హ్యారీ బ్రూక్ ఇప్పటికే వన్డేలు, టీ20లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ తరపున అన్ని ఫార్మాట్స్ లో ఆడుతున్నాడని తెలిసిందే. ఇక కెప్టెన్ అయిన తర్వాత హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అడుగడుగునా తనకు మద్దతు ఇచ్చిన కుటుంబానికి, కోచ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. వారు లేకుండా తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదన్నాడు. ఇంగ్లాండ్ జట్టును ముందుకు తీసుకువెళ్లడానికి సిరీస్లు, ప్రపంచ కప్లు, కీలక టోర్నమెంట్లు గెలుచుకునే దిశగా కృషి చేస్తానని అన్నాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 6,25,00,000కు కొనుగోలు చేసినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు కోసం హ్యారీ బ్రూక్ తన పేరును పోటీ నుంచి ఉపసంహరించుకున్నాడు. దాంతో బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల బ్రూక్ పై 2 ఏళ్ల నిషేధం అనేది పడింది.